హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు బొబ్బరి గుడాలు చేస్తున్నాను. ఇవి మా తెలంగాణ సైడ్ చాలా ఫేమస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీ సైడ్ వీటిని ఏమంటారో కింద కామెంట్ చేయండి. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది చూస్తున్న కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ముందుగా బొబ్బర్లు తీసుకొని ఇలా నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం వీటిని ఇలా ప్రెషర్ కుక్కర్లో వేసి ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు మనం వీటిని ఉడికించుకోవాలి. ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి. ఇలా సాల్ట్ వేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఎక్కువ విజిల్స్ అవసరం లేదు, చాలా మెత్తగా అయిపోతాయి. ఇలా ఉడికేంత వరకు 2 విజిల్స్ తర్వాత నాకు ఇలా ఉడికిపోయాయి. వీటిలో మనం కొంచెం కారం వేసుకోవాలి. మనం మళ్ళీ తాలింపు వేసేటప్పుడు పచ్చిమిర్చి వేస్తాం, కొంచెం చూసి వేసుకోండి. కొంచెం కారం వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, చాలా సింపుల్ రెసిపీ అండి. ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని ఇలా మనం దూరగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా కారం కలిపి పెట్టుకున్న బొబ్బర్లు ఉన్నాయి కదా, అవి ఇప్పుడు మనం ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఒక 2 మినిట్స్ ఇందులోనే ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా ఉండే బొబ్బరి గుడాలు రెడీ అయిపోయి. హెల్త్కి చాలా మంచిది, హెల్తీ రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ట్రై చేసి కింద కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.